హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. కావ్య రుద్రాని మాయ నిజస్వరూపం కళ్ళారా చూసి ఇక వెంటనే అప్పుకి కాల్ చేస్తుంది. కాల్ చేసి, అప్పు నీకు ఓ ఫోటో పంపిస్తాను, తన గురించి పూర్తి డీటెయిల్స్ అయితే నాకు తెలియాలి అని అనడంతో, సరేనక్క, తన ఫోటో నాకు పంపించు, తను అసలు ఎవరు ఏంటి తన బయో చరిత్ర అంతా కూడా నేను నీకు ఇస్తాను అని అంటుంది. ఇక ఆ చిత్ర ఫోటో అప్పుకి పంపించడంతో అప్పు ఆ ఫోటో తీసుకొని ఇక బస్తీకి వెళ్ళి అందరినీ అడుగుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మాయ కావ్యకి అడ్డం వచ్చి భుజాన్ని గుద్దుతూ చీర చెంగుని తిప్పుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక అలా డాష్ ఇవ్వడంతో ఆ కావ్యకి చాలా కోపం వచ్చి, ఏంటిది, ఇల్లు అనుకుంటున్నావా, లేదంటే నువ్వేదో రోడ్డు అనుకుంటున్నావా, నా భర్తతో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావేంటి, పోనీలే కదా ఊరుకున్నాను అని చెప్పి అతి చేస్తే ఊరుకుంటాను అనుకుంటున్నావా, ఇంకోసారి నా భర్తని ముట్టుకుంటే నీ చేతులు నరికేస్తాను అని కావ్య వార్నింగ్ ఇస్తుంది. ఇంకా రెండవ రోజు ఉదయాన్నే కాఫీ చేసి అందరికీ తీసుకొస్తుంది కావ్య. తర్వాత రుద్రాని మాయతో, నువ్వు కూడా వెళ్ళి కాఫీలు టీలు ఎవరికి ఏం కావాలో అవన్నీ చేసి తీసుకురా, ముందు ఇంట్లో ఉండాల్సింది నువ్వే కదా, నువ్వు మీ అత్తయ్య దగ్గర మార్కులు కొట్టేయాలి, వెళ్ళు అని అనగానే ఇక మాయ కూడా కిచెన్లోకి వెళ్ళి కాఫీలు టీలు అవన్నీ చేసుకొని ట్రేలో పెట్టుకొని తీసుకొస్తుంది. ఇక తీసుకోండమ్మా అని ఇందిరాదేవికి ఇవ్వడంతో, ఏంటిది నువ్వు తెచ్చావేంటి అని అంటుంది. అందరినీ కలుపుకుందామని అని అనడంతో, అవునవును నిజమే, నీకు కలుపుగోలుతనం చాలా ఎక్కువగా ఉన్నట్టుంది, నువ్వు ఎంత కలిసిపోవాలని చూసినా నీకంటే ముందు నుంచి ఉన్న కావ్య ఇచ్చిన కాఫీయే నాకు కావాలి, కావ్య ఇచ్చిన కాఫీ తాగితేనే నాకు తాగినట్టుంటుంది, ఇలా ఇవ్వమ్మా కావ్య అని తన దగ్గర కాఫీ తీసుకుంటుంది. అప్పుడు రుద్రాన్ని ఇలా అంటుంది, ఏంటమ్మా ఇదే, నువ్వు ఎందుకు తనని అవమానిస్తున్నావు, ఎంత కాదనుకున్నా తను ఇంటి కోడలు, రాస్తా ఓ బిడ్డని కూడా కన్నది, నిజం చెప్పాలంటే కావ్య కంటే ఎక్కువ రైట్స్ తనకే ఉన్నాయి, అలాంటి తన గురించి నువ్వు ఇలా మాట్లాడడం కరెక్టా, పైగా వదిన మాట ఇచ్చింది మాయకి రాజుకి పెళ్లి చేస్తాను అని, అప్పుడు పెళ్లి చేస్తే కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, అప్పుడు నువ్వు ఈ మాయ చేతి కాఫీయే కదా అమ్మా నువ్వు తాగాల్సింది అని అనగానే, రుద్రాని ముందు నీ నోటికి ప్లాస్టర్ వేసుకో, లేకపోతే నేనే వేయాల్సి వస్తుంది, ఎప్పుడు ఎవరి చేతి కాఫీ తాగాలో నాకు బాగా తెలుసు, నువ్వు చెప్తే నేను వినే స్థితిలో లేను, ముందు నీ సంగతి నువ్వు చూసుకో, ఇది ఇల్లు, ఇది సత్రం కాదు, ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఈ ఇంట్లో నాకు స్థానం కావాలి అని అంటే నీకు ఇచ్చినట్టు అందరికీ ఇస్తామనుకుంటున్నావా, దానికి కొన్ని లెక్కలున్నాయి అని ఇక రుద్రాన్ని నోరు మూయిస్తుంది. ఇక తర్వాత రుద్రాన్ని, వదిన నీ కోడలు ఇందాకటి నుంచి అంతసేపు ట్రే పట్టుకొని నుంచుంటే ఆలోచిస్తావేంటి అని అంటుంది. ఇక తర్వాత కావ్య, అత్తయ్య గారు కాఫీ తీసుకోండి అని అంటుంది. మాయ కూడా, అత్తయ్య గారు కాఫీ తీసుకోండి అని అనడంతో ఇద్దరిని చూసి షాక్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎవరు కాఫీ నేను తీసుకోవాలి అని అనుకుంటూ ఉండగా ఇక రుద్రాన్ని ఇలా అంటుంది, ఏంటి వదిన ఆలోచిస్తున్నావు, తను నీ కొడుకు మోజుపడ్డ ఇష్టపడ్డ అమ్మాయి, తన చేతి కాఫీ తాగితేనే నీకు ఆరోగ్యం, అంతేకాని నీ కొడుకుకి ఇష్టం లేని భార్య ఇచ్చిన కాఫీ తాగితే నీకు అనారోగ్యం, ఆలోచించుకో నువ్వే అని అనగానే, రుద్రాని నువ్వేమీ నాకు చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు, అయినా నాకు కొన్ని లెక్కలున్నాయి అని చెప్పి మాయ కాఫీ తీసుకోగానే కావ్య బాధపడుతూ అలా ఉంటుంది. తర్వాత మాయ కాఫీ తీసుకొని 2 చుక్కలు తాగుతుంది. తాగి వాంతి చేసుకొని కప్పుని ఓ పక్కన పడేస్తుంది. ఛీ, ఏంటిది, ఇది కాఫీయా, ఇదెవరైనా మనుషులు అనేవాళ్ళు ఇలా తాగుతారా, ఎంత చండాలంగా ఉందేంటి అని అంటుంది. ఇక తర్వాత కావ్య చేతి కాఫీ తీసుకొని తాగుతుంది. ఎంత బాగా చేసింది, ఎంత అద్భుతంగా ఉంది, కాఫీ అంటే ఇది, అయినా మాయా నువ్వేంటి అప్పుడే వంటలకు తగులుకున్నావు, నీకు రానప్పుడు అడిగి నేర్చుకోవాలి, అంతేకాని నీ ప్రయోగాలు మా మీద చెయ్యొద్దు, ఇంకెప్పుడు ఇలా కాఫీ చేసి నా దగ్గరికి తీసుకురావద్దు, కాఫీయే కాదు ఏ వంట నువ్వు చేయటానికి వీల్లేదు, నా కొడుకుతో నువ్వు బిడ్డని కనే ఉండొచ్చు, కానీ అలా అని చెప్పి
నీ చేతి వంట తినాలన్న రూల్ అయితే ఇక్కడ లేదు అని చెప్పేసి కాఫీ తాగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కావ్య నవ్వుతూ ఉంటుంది. నవ్వుతూ ఎవరు లేని సమయంలో రుద్రాణితో ఇలా అంటుంది, చూసారా రుద్రాణి గారు, ఏది ఆరోగ్యమో ఏది అనారోగ్యమో మా అత్తయ్య గారు మీకు బాగానే చెప్పినట్టున్నారుగా, మీరు మాయతో వండించుకొని తినండి అని చెప్పి అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన అప్పు వీధి వీధి అంతా తిరిగి మొత్తానికి మాయ రూపంలో ఉన్న చిత్ర గురించి డీటెయిల్స్ అయితే రాబడుతుంది. చిత్రకి ముందే పెళ్ళయింది. అయితే భర్తతో తనకి కొన్ని అభిప్రాయ భేదాలు రావటం వల్ల ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. విడాకులు కాలేదు కానీ వేరుగా ఉంటున్నారు అన్న నిజం తెలుసుకుంటుంది. ఇంకా ఆ తర్వాత తన భర్తని కలుద్దామని చెప్పి తన భర్త అడ్రస్ తీసుకొని అప్పు తన భర్త దగ్గరికి వెళ్ళి చిత్ర గురించి అడుగుతుంది. అప్పుడు చిత్ర గురించి భయంకరమైన విషయాలు చెబుతాడు తన భర్త. చిత్ర నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది, కానీ నా దగ్గర డబ్బు లేదని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. తన కోసం, తన అవసరాలు తీర్చడం కోసం నేను రాత్రి పగలు కష్టపడి డబ్బు సంపాదించి తన చేతిలో పెట్టాను. కానీ ఆ డబ్బుతో తనకి సంతోషం లేదని చెప్పింది. తన సంతోషం, ఆనందం అంతా కూడా డబ్బులోనే అని చెప్పింది అని అనగానే, అదేంటి మరి నిన్నెలా ప్రేమించింది అని అప్పు అడుగుతుంది. నేను కోటీశ్వరుడినని అనుకుందట, అందుకని పెళ్లి చేసుకుందట. తర్వాత తెలిసి తను దూరంగా ఉంటుంది. తనని వదులుకోవడం ఇష్టం లేక నేను ఇంకా తన చుట్టూ తిరుగుతున్నాను. తనైతే నన్ను పట్టించుకోవడం మానేసింది అని అంటాడు. ఇక అప్పు ఇలా అంటుంది, మీ ఇద్దరి పెళ్లి ఫొటోసు ఏమైనా ఉన్నాయా అని అంటే, ఒకటా రెండా ఆల్బమే ఉంది, కావాలంటే ఇస్తాను అని అనడంతో నాకేమీ అక్కర్లేదు అని చెప్పి కొన్ని ఫోటోలు తీసుకుంటుంది. ఇక అప్పు అతనికి మాటిస్తుంది, నిన్ను మాయని కలిపే బాధ్యత నాది, మా అక్కది. నువ్వేమీ చింతపడకు, నీ భార్యని నీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత అయితే మాది. వెతుక్కుంటూ నీ అడ్రస్కి అయితే తను వస్తుంది అని చెప్పడంతో నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ పని జరిగితే జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను అని అంటాడు. ఇక తర్వాత కావ్యకి ఫోన్ చేసి, అక్క నీకు కొన్ని ఫొటోస్ పంపించాను, వాటిని చూడు అని చెప్పడంతో సరే అప్పు అని ఓపెన్ చేస్తుంది ఫోన్ కావ్య. ఆ ఫోన్లో ఇక మాయ చిత్రకి సంబంధించిన పెళ్లి ఫోటోలు ఉండడంతో షాక్ అవుతుంది. ఈ చిత్ర చాలా విచిత్రంగా ఉందే, డబ్బు లేదని చెప్పి భర్తని వదిలేసి డబ్బుందని నా మొగుడు వెంట పడుతుందా, తిన్నగా ఇంటికే వచ్చేస్తుందా, చెప్తా దీని సంగతి చెప్తా, ఇది నన్ను బెదిరిస్తుందా, దీని భర్తని, మాజీ భర్తని ఇంటికి పనివాళ్లాగా తీసుకొచ్చి ఈ ఇంట్లోనే తిష్ట వేసేలా చేస్తాను, అప్పుడు వాడికి భయపడి నా భర్త జోలికి రాకుండా ఉంటుంది అని ఇక కావ్య అనుకుంటూ ఉంటుంది. ఇంకా కావ్య మాయకి బుద్ధి రావాలి అని, అపర్ణ మాయ బిడ్డ కాదు అని తెలుసుకోవాలని చెప్పి బిడ్డని హాల్లో ఉయ్యాల్లో వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత ఆ బాబు ఏడుస్తూ ఉంటాడు. మాయ అక్కడే ఉంటుంది కానీ మాయ అసలు బిడ్డ ఏడుపుని కొంచెం కూడా పట్టించుకోదు. తను ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక అపర్ణ అక్కడికి వచ్చి చూస్తుంది. అదేంటి బిడ్డ ఏడుస్తుంటే ఏ తల్లైనా మనశ్శాంతిగా ఉంటుందా, ప్రశాంతంగా ఫోన్ మాట్లాడుకుంటుందేంటి, ఏమీ పట్టనట్టు అలా ఉందేంటి, ఏ కన్న తల్లి కూడా అలా ఉండదే, కానీ ఈ అమ్మాయి ఏంటి బిడ్డ ఏడుస్తున్నా కూడా లెక్క చేయకుండా ఫోన్లోనే మాట్లాడుకుంటుంది, విచిత్రంగా ఉందే. ఎంత దూరంలో ఉన్నా బిడ్డ ఏడుపు వినగానే, ఎంత పెద్ద పనిలో ఉన్నా పని వదిలేసి బిడ్డ దగ్గరికి వచ్చి పాలు పట్టడమో లేదంటే ఏడుపు ఆపించడమో ఏదో ఒకటి చేస్తారు. కానీ అలా కాకుండా విచిత్రంగా ఫోన్ మాట్లాడుకుంటుందేంటి, అసలు ఈ బిడ్డ కన్న తల్లి మాయయేనా లేకపోతే ఏంటి అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు రుద్రాణి వచ్చి ఒకటే సైగ చేసి మాయకి చెప్తూ ఉంటుంది, బిడ్డ ఏడుస్తున్నాడు తీసుకో అని ఎంత చెప్పినా తను మాత్రం వినిపించుకోదు. ఇక కోపంతో అపర్ణ గట్టిగా కేక వేస్తుంది. మాయ అని అనగానే మాయ ఫోన్ పెట్టేసి, ఆ అత్తయ్య గారు అని అంటుంది. నన్ను అత్తయ్య అని నువ్వు పిలవద్దు అని అనగానే, అదేంటత్తయ్య, నీ కొడుకుతో బిడ్డని కన్నాను, నేను మీకు కోడల్నే కదత్తయ్య అని అనగానే, ఆ వరుసలన్నీ తరువాత ముందు ఆ బిడ్డకి నువ్వు తల్లివేనా అని అంటుంది.
ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది మాయ. అదేంటి, ఎలా డౌట్ వచ్చేసింది, ఈ కావ్యగాని చెప్పేసిందా అని అనుకొని అది అది అని అంటూ ఉంటుంది. ఇంతలోపు రుద్రాని అక్కడికి వచ్చి చేతిలో గ్లిజరిన్ని మెల్లగా మాయ పక్కకొచ్చి తన చేతిలో పెడుతుంది. అది చూడగానే తనకు అర్థమైపోయి మెల్లగా 2 కళ్ళకి పెట్టుకొని వలవల ఏడుస్తూ ఉంటుంది. ఇక ఏం చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ ఉండడంతో రుద్రాని ఇలా తగులుకుంటుంది. ఏంటి వదినా, అమాయకురాల్ని చేసి అందరూ తనని ఆడిస్తున్నారేంటి? ఓ పక్కన రాజేమో మనసు పడి తనతో ఓ బిడ్డని కన్నాడు, ఇప్పుడు నువ్వేమో తనని బిడ్డకు తల్లివేనా అని అంటున్నావు. ఈ సమాజం అంతా ఏమన్నా బాధ కలుగుతుంది. బాధ కలగదు, అది వేరే విషయం. కానీ రాజుని కన్న తల్లివైనా నువ్వే ఇలా అంటే ఎవరు మాత్రం బాధపడరు చెప్పు? అర్థం చేసుకోవాల్సిన నువ్వే తనని ఇలా బాధ పెడుతున్నావేంటి అని అనగానే రుద్రాని, ఏం తెలుసని మధ్యలో దూరి మాట్లాడుతున్నావు నువ్వు? బిడ్డ ఆకలికి ఏడుస్తుంటే పట్టించుకొని మనిషిని తల్లి అని అంటారా? నీ ఉద్దేశంలో తల్లి అవుతుందేమో, నా ఉద్దేశంలో కాదు అని అనగానే ఏం చేయమంటావు వదినా? ఏడుపు కాకుండా తనేం చేస్తుంది చెప్పు? ఆ బిడ్డ గురించి ఎన్ని కష్టాలు పడిందో నీకు తెలుసా? ఈ సమాజం ఎలాంటిదో నీకు తెలిసిందే కదా. పెళ్ళి కాకుండా తల్లి అయినందుకు ఎన్ని సూటిపోటి మాటలు పడ్డది. తన పుట్టింటి వాళ్ళే తనని భరించలేక ఇంట్లో ఉండనివ్వకుండా గెంటేశారు. తను ఎన్ని బాధలు పడింది. పైగా బిడ్డ తల్లి తానే అని తెలిసినా కూడా ఓ నిర్ణయం కూడా నువ్వు తీసుకోలేకపోతున్నావు. అందుకనే పాపం ఆ పిచ్చిది అన్ని బంధాలకు దూరంగా ఉండాలనే తను ముందే ప్రిపేర్ అవుతుంది. కన్న బిడ్డ ఏడుస్తున్నా పట్టి పట్టనట్టు ఎందుకుందో తెలుసా? రేపటి రోజున తను దూరంగా వెళ్ళిపోయినా, తను భూమి మీదే లేకుండా దూరం అయిపోయినా బిడ్డ అలవాటు పడాలని తనలా చేస్తుంది అని అనగానే ఇంకా ఏడుస్తుంది. పాపం అపర్ణ తన మాటల్ని నమ్మేస్తుంది. నిజమే, నా కొడుకు అన్యాయం చేశాడు. ఏ ఆడదానికైనా పెళ్లి కాకుండా తల్లి అవ్వడం అనేది మామూలు విషయం కాదు. అది ఎంతో బాధాకరం. ఓ పక్కన అవమానాన్ని మోస్తుంది, ఇంకో పక్కన బాధను మోస్తుంది. అందుకనే తను అంత నిర్లక్ష్యంగా ఉంది అని బాధపడుతూ, నన్ను క్షమించమ్మా, ఏదో తొందరపడి బిడ్డ ఏడుస్తుంటే చూడలేక అలా అన్నాను. నీకు నేను న్యాయం చేస్తాను. నువ్వు అన్యాయం అయిపోవడం నాకు ఇష్టం లేదు. నా కొడుకంటే నీకు ఇష్టం అని తెలిసింది, నా కొడుకుకి కూడా నువ్వు ఇష్టం అని తెలిసిన తర్వాత ఓ తల్లిగా ఇంకా నేను మౌనంగా ఉండలేను. ఓ మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి నేను పెళ్లి జరిపిస్తాను అని అనడంతో అంతా చూస్తున్న కావ్య చాలా బాధపడుతుంది. తల్లి కాదు అని అత్తయ్య గారు తెలుసుకుంటారు అనేలోపు ఈ చిత్రాంగి ఇటు ఎంత బాగా కవర్ చేసేసింది అని రుద్రాని గురించి బాధపడుతూ ఉంటుంది కావ్య. రెండవ రోజు ఉదయాన్నే పంతులు గారిని పిలిపిస్తుంది అపర్ణ. ఇక పంతులు గారు, ఏంటండి ఉదయాన్నే పిలిపించారు? ఇంట్లో ఏమైనా పూజలు కానీ హోమాలు కానీ యజ్ఞాలు కానీ చేయాలా అని అంటాడు. ఇందిరాదేవి కూడా షాక్ అవుతుంది. పంతులు గారు మీరొచ్చారేంటి? మిమ్మల్ని మేమెవరూ పిలవలేదే అని అంటుంది. మీరు పిలవలేదమ్మా, అపర్ణ గారు పిలిచారమ్మా, అందుకే వచ్చాను అని అనడంతో ఇంతలోపు అపర్ణ, అత్తయ్య గారు ఆయన్ని నేనే రమ్మని కబురు పెట్టాను అని అంటే, ఇప్పుడెందుకు అపర్ణ అని అనుమానంగా అంటుంది. ఏం లేదు, ఈ మధ్యకాలంలో ఏమైనా మంచి ముహూర్తాలు ఉన్నాయేమో అడగాలని పిలిచాను అని అనగానే, చూస్తానమ్మా, ఇప్పుడే పంచాంగం చూసి మీకు చెబుతాను అని పంచాంగం బుక్ ఓపెన్ చేయగానే ఎంతలోపు రాజ్ కావ్యకు సైగ చేస్తాడు. ఇక కావ్య ఒకటే వాంతులవుతున్నట్టు ఓ ఓ అంటూ వాంతులు చేసుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా పంతులతో పాటు అపర్ణ వీళ్ళందరూ కావ్య వైపు అయోమయంగా చూస్తారు. ఇక ఇందిరాదేవి, ఏంటమ్మాయి ఇంత ఉదయాన్నే నీకు వాంతులు అవుతున్నాయేంటి? ఏమైనా తిన్నావా? పరగడుపున పడని వస్తువు ఏదైనా తిన్నావా అని అంటుంటే, ఇక అది అమ్మమ్మ గారు ఏమీ తినలేదు, కానీ ఎందుకో వాంతులు అవుతున్నట్టు ఉంది, ఈ మధ్య కళ్ళు కూడా తిరుగుతున్నట్టున్నాయి అని అనగానే ఇక సుభాష్ వస్తాడు. వచ్చి, ఏంట్రా రాజ్, నా కోడలికి ఒంట్లో బాగపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించాలన్న జ్ఞానం నీకు లేదా? ఎంతసేపు నీ పనులే నువ్వు చూసుకోవడం సరిపోతుంది. కావ్యకి ఒంట్లో బాలేదట, వాంతులు కూడా అవుతున్నాయట.
నీరసంగా కూడా ఉందంట. హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా చెక్ చేయించకుండా ఏం చేస్తున్నావురా అని అనగానే, అది నాన్నగారు మీరేమీ కంగారు పడాల్సింది ఏమీ లేదు. చి పొండి డాడీ, నాకు సిగ్గుగా ఉంది అని చెప్పేసి రాజ్ చిలిపిగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అందరూ షాక్ అవుతారు. వీడేంటి ఇలా సిగ్గుపడుతున్నాడు, కావ్యకి వాంతులవుతుంటే వీడేంటి ఇలా సిగ్గుపడుతున్నాడు అంటే మొత్తానికి ఏదో ఉందన్నమాట. అందుకని వాడు అలా వెళ్ళిపోయాడు. అంటే కావ్యకి అయిన వాంతులు ఏదో పడని ఆహారం తినటం వల్ల జరిగినవి కావు, కావ్యరాజ్ ఒక్కటవటం వల్ల వచ్చిన వాంతులా ఏంటి అని అయోమయంలో అపర్ణ పంతులు గారు ముందు ఆ పంచాంగం మూసేసి ఇక్కడి నుంచి బయలుదేరండి పంతులు గారు, మళ్ళీ మరోసారి మిమ్మల్ని నేను పిలుస్తాను అని అనడంతో, ఏమైందమ్మా, ముహూర్తాలు చూస్తున్నానమ్మా అని అనగానే, ఇప్పుడేమీ చూడొద్దు దయచేసి వెళ్ళండి అని అపర్ణ 2 చేతులు జోడించి ఆయన్ని అనడంతో, సరేనమ్మా ఇంకోసారి వస్తాను అని వెళ్ళిపోతాడు. వీడేంటి ఇలా చేస్తున్నాడు, ఓ పక్కన మాయతో బిడ్డని కన్నాడు, ఇప్పుడేమో కావ్యతో కూడా మరో బిడ్డని కనడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు నేను మాయకి న్యాయం చేయాలా, కావ్యకు న్యాయం చేయాలా, ఇలా సంకటంలో పడేశాడేంటి. మాయతో బిడ్డను కన్నాడు కాబట్టే మాయకిచ్చి పెళ్లి చేయడం కరెక్ట్ అనుకున్నాను, కానీ కావ్యని కూడా తల్లిని చేసినట్టున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచనలో పడుతుంది అపర్ణ. ఇది ఈరోజు ఎపిసోడ్. తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తర్వాత తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో